హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైమ్ అప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగితే జస్ట్ 2 అరటిపళ్ళతో పంచదార వాడకుండా, బేక్ చేయాల్సిన అవసరమే లేకుండా ఆవిరి పైనే చాలా హెల్తీగా చేసుకునే కప్ కేక్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి. సో లేట్ చేయకుండా ఈ బనానా కప్ కేక్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బనానా కప్ కేక్స్ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు తురిమిన బెల్లం కరగడానికి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు. పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచి చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా ముగ్గినవి పెద్దవైతే 2 అరటిపళ్ళు, చిన్నవైతే 3 అరటిపళ్ళు వరకు తీసుకొని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసేసి మిక్సీ జార్‌లో వేసుకొని, ఇందులోనే ఫ్లేవర్ కోసం 3 ఇలాచీ కూడా వేసుకొని ఫైన్ ప్యూరీలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా ప్యూరీలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్‌ని కాస్త ఫిల్టర్ చేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన బెల్లం వాటర్‌ని వేరొక పెద్ద బౌల్‌లోకి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇందులోకి మనం బెల్లం తురుము తీసుకున్న కప్‌తో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, అలాగే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న బనానా ప్యూరీ అంతా కూడా వేసుకొని, స్పూన్‌తో ఈ విధంగా ఉండలు లేకుండా అంతా బాగా కలిసేట్టు కలిపిన తర్వాత, మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈలోపు ఒకే సైజులో ఉండే 4 స్టీల్ బౌల్స్‌ని తీసుకొని, కాస్త నెయ్యి వేసి అంతా కూడా గ్రీస్ చేసి పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత మూత తీసి చూసారంటే రవ్వ వాటర్‌ని బాగా అబ్జర్వ్ చేసుకొని, కాస్త దగ్గర పడింది కదా! ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, చిన్న పీసెస్‌లా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్ వేసుకొని వీటిని కాస్త ఎర్రగా వేగనిచ్చి, ప్రిపేర్ చేసి పెట్టుకున్న కప్ కేక్ బ్యాటర్‌లో వేసి కలిపేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని, ఇప్పుడు ఈ బ్యాటర్‌ని మనం ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్స్‌లోకి వేసుకోవాలి. నిండుగా వేసేసుకోకుండా కాస్త గ్యాప్ వదిలి వేసుకున్నాక మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌లోనే కొన్ని పక్కన ఉంచుకుని వాటితో గార్నిష్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీమర్‌లో ఒక స్టాండ్ ఉంచి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, పైన ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్ లేకపోతే ఇడ్లీ స్టీమర్‌లో అయినా సరే మీరు ఇలా ఈ బౌల్స్ అన్నీ పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లో 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకొని, ఉడికాయో లేదో తెలుసుకోవడం కోసం చాక్‌తో గానీ, టూత్ పిక్‌తో గానీ చెక్ చేసుకున్న తర్వాత, ఈ కప్ కేక్స్‌ని బయటకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు సెపరేట్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా కప్ కేక్స్ అయితే ఎంత ఈజీగా వచ్చాయో. చాలా స్పంజీగా, టేస్టీగా, సూపర్‌గా ఉంటాయి. బేక్ చేసే కేక్స్ కన్నా ఇలా ఆవిరి మీద చేసే కేక్స్ అయితే చాలా హెల్తీ కూడానండి. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఈ బనానా కప్ కేక్స్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.